హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో వేల సంవత్సరాలుగా ఎన్నో సంస్కృతులు వచ్చాయి, మారాయి. కొన్ని వరకు పూర్తిగా కనుమరుగయ్యాయి. కానీ కొన్ని ఆధ్యాత్మిక భావనలు మాత్రం కాలం మారినా ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. అలాంటి గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హిందూ ధర్మం. ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాల్లో యోగా చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, కర్మ గురించి మాట్లాడుతున్నారు. మనసు ప్రశాంతంగా ఉండటానికి భారతీయ ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇవి కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించిన విషయాలుగా భావించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఈ విషయాలపై ఆసక్తి చూపుతోంది. అందుకే చాలామందికి ఒక ప్రశ్న వస్తోంది: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం హిందూమయం అవుతుందా అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందుగా హిందూ ధర్మం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. హిందూ ధర్మం కేవలం ఒక మతం మాత్రమే కాదు అని చాలామంది ఆధ్యాత్మిక గురువులు చెప్పారు. ఇది జీవితం గురించి ఒక లోతైన అవగాహన, ప్రకృతిని గౌరవించడం, ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడటం, కర్మను అర్థం చేసుకోవడం, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా మార్చుకోవడం, ఇవన్నీ ఇందులో భాగం. పాత ఋషులు ఒక గొప్ప విషయం చెప్పారు: సత్యానికి చేరుకునే మార్గాలు ఎన్నో ఉండొచ్చు అని. అందుకే హిందూ ధర్మంలో విభిన్న ఆలోచనలు కూడా స్థానం ఉంది. ఇదే కారణంగా చాలామంది ప్రపంచవ్యాప్తంగా దీనిని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. బయట సౌకర్యాలు పెరుగుతున్నాయి, కానీ లోపల ప్రశాంతత తగ్గుతోంది. డబ్బు పెరిగినా టెన్షన్ తగ్గడం లేదు, టెక్నాలజీ పెరిగినా మనసు ప్రశాంతంగా లేదు. అందుకే చాలామంది ఇప్పుడు లోపల శాంతి కోసం వెతకడం ప్రారంభించారు. అక్కడే యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి భారతీయ ఆధ్యాత్మిక పద్ధతులు ప్రపంచానికి దగ్గరవుతున్నాయి. ఒకప్పుడు ధ్యానం అంటే కొద్ది మందికే తెలిసిన విషయం. ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులకు మెడిటేషన్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేకపోతే బయట విజయాలు కూడా పూర్తిగా సంతోషం ఇవ్వవని ప్రపంచం నెమ్మదిగా అర్థం చేసుకుంటోంది. కానీ ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది: ప్రపంచం మొత్తం హిందూమయం అవుతుంది అంటే అందరూ ఒకే మతంలోకి మారిపోతారు అనే అర్థం కాదు. పాత భారతీయ ఆధ్యాత్మిక భావనలు ప్రపంచాన్ని ప్రభావితం చేయొచ్చు అనే అర్థం. ఎందుకంటే యోగా చేయడానికి తప్పనిసరిగా మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం చేయడానికి కూడా ఒక ప్రత్యేక మతం అవసరం లేదు. ప్రశాంతత కోసం వెతికే ప్రతి మనిషి ఈ పద్ధతులను అనుసరించవచ్చు. అందుకే చాలామంది ఆధ్యాత్మిక గురువులు ఒక విషయం చెప్పారు: భవిష్యత్తులో ప్రపంచం మతాల కంటే అవగాహన వైపు ఎక్కువగా వెళ్ళవచ్చు అని. ఒకసారి ఒక శిష్యుడు తన గురువుని అడిగాడు: గురువుగారు, ఏ మతం గొప్పది? అప్పుడు గురువు చిరునవ్వుతో చెప్పారు: మనిషిని మంచి మనిషిగా మార్చేది ఏదైనా గొప్పదే అని. ఆ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచదు, ప్రేమను పెంచుతుంది. భయాన్ని కాదు, అవగాహనను పెంచుతుంది. పాత భారతీయ జ్ఞానం ప్రపంచానికి ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే బయట ప్రపంచాన్ని జయించడం కంటే మనసును జయించడం గొప్పది అని. అందుకే యోగులు ధ్యానాన్ని అంత గొప్పగా చేశారు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా మారితే మనిషి జీవితం కూడా మారుతుంది. ఈరోజు చాలామంది ప్రపంచంలో జరుగుతున్న మార్పులను చూసి ఆశ్చర్యపోతున్నారు. యోగా కేంద్రాలు పెరుగుతున్నాయి, భారతీయ గ్రంథాలపై ఆసక్తి పెరుగుతోంది. భగవద్గీత వంటి గ్రంథాలను ఇతర దేశాల వాళ్ళు కూడా చదవడం ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఒకటే: ప్రపంచం ఇప్పుడు కేవలం బయట విజయాలు సరిపోవని అర్థం చేసుకుంటోంది. మనిషికి డబ్బు అవసరం, సౌకర్యాలు అవసరం, కానీ లోపల ప్రశాంతత కూడా అవసరం. అదే విషయాన్ని పాత భారతీయ ఆధ్యాత్మిక వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. కానీ నిజమైన హిందూ ధర్మం అంటే కేవలం బయట ఆచారాలు మాత్రమే కాదు, లోపల అవగాహన పెరగడం కూడా, ఇతరులను గౌరవించడం కూడా, ప్రకృతిని ప్రేమించడం కూడా, ప్రతి జీవిని దైవ రూపంగా చూడడం కూడా. అందుకే పాత ఋషులు వసుధైక కుటుంబం అనే గొప్ప భావన చెప్పారు. అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక కుటుంబం అని. ఈ ఆలోచన భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత పొందవచ్చు. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు విభజనల వల్ల ఎంత బాధ వస్తుందో చూస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిజమైన ఆధ్యాత్మికత ఎప్పుడూ బలవంతం చేయదు. అది మార్పును లోపల నుంచి తీసుకువస్తుంది. ఎవరైనా యోగా చేస్తూ ప్రశాంతత పొందితే వాళ్ళు సహజంగానే ఆ మార్గం వైపు ఆకర్షితులవుతారు. ఎవరైనా ధ్యానం ద్వారా లోపలి శాంతిని అనుభవిస్తే వాళ్ళు స్వయంగా ఆ అనుభవాన్ని కొనసాగించాలని అనుకుంటారు. అందుకే భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒకే మతంగా మారుతుందా లేదా అనేది ఎవరికీ తెలియదు.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ ఆధ్యాత్మిక భావనలు ప్రపంచాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తున్నాయి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. నిజమైన ఆధ్యాత్మికత మనిషిని మంచి మనిషిగా మార్చాలి, కోపం తగ్గించాలి, ప్రేమ పెంచాలి, ప్రశాంతత ఇవ్వాలి. అదే అసలు ధర్మం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.